వన్ సెకండ్. హలో, నేనే నిత్యని. వైజాగ్ వచ్చాను, నీతో మాట్లాడాలి. ఏంటి చెప్పు. ఓసారి కలుద్దామా? కెన్ వి మీట్ ఇప్పుడు? హాయ్. హలో, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఒక ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వచ్చాను. చెప్పబెట్టకుండా వచ్చేసావేంటి అక్కడి నుంచి? నువ్వు ఉన్నావా, వెళ్ళిపోయావా, నువ్వు తిరిగి వస్తావా రావా అని ఎదురు చూశాను చాలా రోజులు. ఆ తర్వాత రూమ్ ఉండుండదు, చాలా టీచర్స్ వచ్చారు. నేను అది మాట్లాడడానికి రాలేదు. మా విద్యాకకి పెళ్ళి. ఓ, ఎప్పుడు? రేపే పెళ్ళి, రిసెప్షన్ అన్నీ. సారీ, లాస్ట్ మినిట్ ఇన్విటేషన్. నేనే ఇవాళే వచ్చాను. నిన్ను కలిసి ఇద్దామనుకున్నాను. వస్తావు కదా? మంచిదే, నువ్వు నాకు ఫోన్ చేసి మనం మీట్ అవ్వాలంటావు. నేనే నిన్ను కలిసి నీకు విషయం చెప్పాలనుకున్నాను. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. మా వదిన వాళ్ళ సిస్టర్ చాలా రోజులుగా అడుగుతున్నారు. పోయిన వారమే కన్ఫర్మ్ అయింది. నేను ఓకే చెప్పేశాను. నెక్స్ట్ మంత్ పెళ్ళి, టెంపుల్ వెడ్డింగ్. ఆ తర్వాత లండన్. I've got a job with this broking firm called Simo Pierce. తన పేరు రాధిక. ఓకే, కంగ్రాచులేషన్స్ వరుణ్. దాట్స్ రియలీ గుడ్ న్యూస్. థ్యాంక్స్. రేపు వస్తావు కదా? వెడ్డింగ్ చాలా ఎర్లీ, రిసెప్షన్కి రావచ్చు. వాడు నన్ను వదిలేసిపోయాడు. ఆపోజిట్ డైరెక్షన్, వేరే అమ్మాయితో పెళ్లి. వాడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడంటే వాడి మనసులో నేను లేను, వాడి జీవితంలో నేను లేననేగా. నేనే నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. నాకు తెలుసు నేనే తప్పు చేశాను, నిజంగా నేనే చేశాను. కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఆ రోజు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనుకోలేదు. ఇంకో 10 నిమిషాలు నాతో మాట్లాడుంటే క్లాస్ రూమ్ కూడా వచ్చాడు. కోపంతో వాడిని పట్టించుకోకుండా పిల్లలకి పాఠం చెప్తూ ఉన్నాను. వాడు వెళ్ళిపోయాడు. నిత్య, నన్ను దగ్గరికి తీసుకుని ఊరుకో. నేనెప్పటికీ నీ వాడిని, నీతోనే ఉంటానని చెప్పుంటే వాడిని వెళ్ళనిచ్చుండేదాన్ని కాదు. వెళ్ళనిచ్చుండేదాన్ని కాదు. హలో నిత్య. వరుణ్, నీతో మాట్లాడాలి. ఫోన్ చేద్దామా వద్దా అని చేద్దాం అనుకుంటూ ఉంటే ఇందులో నువ్వే చేసావు. అలాగా? నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. నేను అసలు నీ ఉద్దేశం ఏంటి నిత్య? ఆ? నీకేం కావాలి? లేదు, నాకు అర్థం కావట్లేదు. వాట్ యు ట్రైంగ్ టు డూ? ఎందుకు వచ్చావు ఇవాళ?
సారీ, నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. నువ్వు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళిపో. లేదు పర్లేదు. ఉదయం 5 గంటలకి ఇంట్లోంచి బయలుదేరాలి. 4:30కి అమ్మొచ్చి లేపుతుంది. గుళ్ళో పెళ్ళి, అందుకే అంత ఎర్లీగా. ఏంటి విషయం? నిన్ను విష్ చేసి ఆ, నీకు సారీ చెప్పి వెళ్దామని వచ్చాను. నువ్వు నన్ను అసహించుకోకూడదు, నేను అది తట్టుకోలేను. అది కుదరదు. ఐ హేట్ యూ నిత్య. నన్ను నువ్వు అర్థం చేసుకోలేదు. నేను, నా లవ్ ఇవి నీకు లేవు. యూ డోంట్ డిజర్వ్ మై లవ్. ఇదే టెర్రస్లో, ఇదే చోట ఓ రోజు నేను నిన్ను బతిమాలాను, నన్ను నీతో పాటు తీసుకెళ్ళు అని. అప్పుడు నాకు ఇదే అనిపించింది, నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు అని. నాలాగా నువ్వు లవ్ చేయలేదు. యూ డోంట్ డిజర్వ్ మై లవ్. నువ్వు గంగవరంలో ఏమన్నావో గుర్తుందా? చాలాసార్లు ఇలా వాదించుకున్నాం, ఇక గొడవలు వద్దు. ఇది చెప్పడానికి ఇప్పుడు వచ్చావా? మ్మ్, అవును. సారీ. నేను బయలుదేరుతాను. రేపు గంగవరం వెళ్తున్నావు కదా? నీకెలా తెలుసు? మన ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరే. కానీ వాళ్ళు నీ గురించి మాట్లాడడం లేదు. అది కూడా తెలుసు. న్యూ కార్. హా? న్యూ కార్. నాది కాదు, మా నాన్నది. ఓ నిత్య, మై కార్. వావ్ వరుణ్, రియలీ నైస్. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. డ్రైవ్ ను రుణం తీర్చుకుంటున్నావు అనుకో. ఎన్నిసార్లు నీకోసం నీ కార్ డ్రైవ్ చేశాను. లేదా నా రుణం తీర్చుకుంటున్నాను అనుకుంటాను.